లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి? బెండకాయలు ఉన్నాయి అంతే. బెండకాయ ఫ్రై. ఎగ్జామ్ ఉంది కదా తల్లి, నీకు అసలు ఎగ్జామ్ టెన్షన్ ఉండదా? మరి ఈ పాటికి హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ బిలేటెడ్ ఉమెన్స్ డే విషెస్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాను నేనైతే. సో మీ మీద మీరు కేర్ తీసుకోండి, హెల్తీగా హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీతో పాటు మీ గురించి కూడా మీరు పట్టించుకోండి అప్పుడప్పుడు. ఇదైతే నా సాటర్డే అండ్ సండే 2 days రొటీన్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. యాజ్ యూజువల్ రెసిపీ లేకుండా మన వీడియో ఎలా నా స్టైల్లో గ్రీన్ చికెన్ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? సో టైం చూసారు కదా, సాటర్డే మార్నింగ్ 4:30కి అయితే నా డే స్టార్ట్ అయింది. 4:15కి అలా లేచానులేండి. కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి రికార్డ్ చేసేసరికి 4:30 అయింది. మోర్ ఓవర్ మా వాచ్ ఒక 10 minutes ఫాస్ట్ కదా. అలా ఇంకా మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి మంచిగా బయట నుంచి పాల ప్యాకెట్స్ అవన్నీ తీసుకొచ్చేసాను. బయట సన్ రైజ్ అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే. సో అదైతే మీకు చూపిద్దామని ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అరౌండ్ 5:45 అలా అయింది. 4:15కి అలా లేస్తే ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయి మనం స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఈ టైం అవుతుంది అనమాట. ఇంకా బయట వెదర్ని ఒకసారి ప్లెజెంట్గా ఉంటుంది ఈ టైంలో. మీ దగ్గర సమ్మర్ ఎలా ఉందో కానీ మా దగ్గర వేడి బాగా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మాకు పిల్లలకి మిడిల్ ఆఫ్ ద మేలో సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది కదా మాకు. ఆ టైంలో ఉండే ఎండలు ఇప్పుడే అనిపిస్తున్నాయి. ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా లోపలికి వచ్చేసి మా అమ్మాయికి ఈరోజు మ్యాక్రోనీ కావాలంది. మర్చిపోయాను, ఈరోజు సాటర్డే అయినా కూడా మా అమ్మాయికి ఎగ్జామ్ ఉంది. ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. సాటర్డే హాలిడే కదా అనుకుంటారేమో. మొన్న 3 days హాలిడేస్ ఎక్స్టెన్షన్లో పార్ట్గా హోలీ టైంలో ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు కదా, అది సాటర్డేకి అయితే రీస్కెడ్యూల్ చేశారు. కాబట్టి 4కే డే స్టార్ట్ అయింది. లేకపోతే కొంచెం రిలాక్స్గా 6కి అలా లేచి చేసుకుంటానులేండి. ఇప్పుడు పాపను 7:10 కంతా బస్ ఎక్కించాలి కాబట్టి నా సాటర్డే పూజ హడావుడి అది క్లాష్ అయిపోయి పూజ లేట్ అయిపోకూడదని డేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. మనకున్న పనులను బట్టి మన డేని మనం ప్లాన్ చేసుకొని కొంచెం ముందు నిద్ర లేచామంటే అన్ని పనులు టైం టు టైం చేసుకోవచ్చు. ఇంకా అలా మ్యాక్రోనీ బాయిల్ అయ్యే టైంలో నేనైతే గడప ముగ్గు పెట్టేసుకుందామని వచ్చేసాను. గడప దగ్గర నీట్గా క్లీన్ చేసి ఇలా అయితే ఈరోజు చాలా సింపుల్గా పెట్టేశాను. అంటే వేరే డిజైన్స్ కొన్ని నేను షార్ట్స్లో షేర్ చేస్తూ ఉంటాను కదా, సింపులే లేండి. నాకు అంత పెద్ద డిజైన్స్ ఏం రావు, ముగ్గులే రావు. ఇంకా గడప ముగ్గులు ఏమొస్తాయి చెప్పండి. ఇంకా నాకు వచ్చిన దానిలో సింపుల్గా అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత ముగ్గేసే టైం కూడా వచ్చేసింది. ఇంతకీ మీరు మీ ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏమైనా సర్ప్రైజెస్ ఇచ్చారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి. ఆ సర్ప్రైజెస్ గిఫ్ట్స్ దగ్గరే మన డే కొంచెం స్పెషల్గా ఉంటుంది. మిగతా పనులన్నీ కామనే, అన్ని పనులు మనమే చేయాలి. కొన్ని వీడియోస్లో నేను చూశాను, మరి అది ఎంతవరకు నిజంగా జరుగుతుందో తెలియదు కానీ కంప్లీట్గా ఆ డే అంతా ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చి ఆ ఇంట్లో మగవాళ్ళే అన్నీ చేసేసారు. మా ఇంట్లో అలాంటి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఏం చేయడం రాదు కాబట్టి నేనే చేసుకోవాలి. అలానే నా సండే రోజు నేనైతే అన్ని పనులు చేసుకున్నాను. మీ ఉమెన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే ఈరోజు ఇది నాకు చాలా ఈజీగా నేను ఏ టైంలో అయినా టక్కుమని నిద్రలో లేపిన వేసేయగలిగే ముగ్గు అనమాట. నిండుగా చాలా బాగుంటుంది. ఫ్రైడేస్ వేస్తాను ఎక్కువ, ఈసారి ఏంటో అలా సాటర్డే రోజు కలిసి వచ్చేసింది. ఇదైతే గడప ముగ్గు సింపుల్ డాట్స్తోనే వేసేసుకున్నాను. ఇంకా గుమ్మం ముందంతా రెడీ చేసేసుకున్నాం. దేవుడి దగ్గర రెడీ చేసుకోవాలంటే ముందు మా అమ్మాయిని పంపించాలి. బేసిక్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. తన ఎగ్జామ్కి వెళ్ళే రోజు దీపారాధన చేసుకొని నమస్కారం పెట్టుకొని వెళ్ళడం అలవాటు చేశాను కాబట్టి తన కోసం మందిరం అవన్నీ క్లీన్ చేస్తాను. దానికన్నా ముందు బ్రేక్ఫాస్ట్లోకి నట్స్ తినేసి పాలు తాగేసి వెళ్తానంది. అండ్ మ్యాక్రోనీ కూడా చేయాలి కాబట్టి ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ముందుగా పాలు అయితే పెట్టాను. ఫస్ట్ అయితే అనుకున్నాను తన వరకే వేడి చేసేస్తే అయిపోతుంది కదా అని, ఎందుకంటే ముందే పాలు కాచేసి ఉంచితే కాఫీకి అంత బాగుండదు. కానీ మళ్ళీ ఏదో ఆలోచిస్తూ ఫుల్ ప్యాకెట్ పోసేసానని మళ్ళీ సపరేట్గా బౌల్ పెట్టి
అందులోకైతే తన వరకు సరిపడా వెయిట్ చేశాను. మిగతావి మేము అప్పుడు ఫ్రెష్గా తను బస్సు ఎక్కిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా కాచి కాఫీ కలుపుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే మా అమ్మాయి చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి రెడీ అయిపోయి నీట్గా దేవుడికి నమస్కారం చేసుకుంటుంది. ఈరోజైతే ఈవీఎస్ ఎగ్జామ్ ఉంది. ఇంక ఇది అయిపోతే 2 ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. అంతే, 5th స్టాండర్డ్ అయిపోయినట్టే. బాయ్ పప్పి అక్క. దిస్ ఇస్ గున్నుగాడు, యో బన్నుగాడు సైనింగ్ ఆఫ్. బాయ్. డాండీ తీసుకురారుగా. బట్ నేను ఏదో ఒక రకంగా సర్ప్రైజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అక్క. ఇంట్లో ఉండి 3 hours మేనిఫెస్ట్ చేస్తాను. బాయ్ తల్లి. ఇంకలా మా అమ్మాయి మా బన్నుగాడి జోక్స్ వెళ్ళే వరకు సరదాగా అలా హ్యాపీగా పంపించడానికి అయితే ట్రై చేస్తాం. ఎగ్జామ్ కదా, అస్సలు టెన్షన్ పడకూడదు పిల్లలు. మీరు కూడా మీ పిల్లల్ని ఎగ్జామ్స్ అని రిజల్ట్స్ అని అస్సలు టెన్షన్ పెట్టకండి. వాళ్ళు ప్రశాంతంగా చదువుకొని రాస్తారు. యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామ్లో వాళ్ళు స్కోర్ చేసే మార్క్స్కి, వాళ్ళ కెరీర్కి, వాళ్ళ ఫ్యూచర్కి ఏం సంబంధం ఉండదు. నేనైతే అలానే అనుకుంటాను. కాబట్టి వాళ్ళు రాయగలిగినంత వరకు రాయనివ్వండి. ఇప్పుడు పిల్లలందరూ చాలా బాగుంటున్నారు. వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. మనలాగే 10 సార్లు చదవాలని ఏం లేదు వాళ్ళకి. ఒకసారి వింటే చాలా అన్నట్టున్నారు పిల్లలందరూ. సో ఎగ్జామ్ స్ట్రెస్ మీరు తీసుకోకండి, పిల్లలకి ఇవ్వకండి. నేనైతే తీసుకుంటాను, కానీ మా అమ్మాయికి ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. నేను తీసుకోకుండా ఉండడానికి కూడా నేను చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను. ఆ విషయంలో మాత్రం మా వారి దగ్గర నేర్చుకోవాలనిపిస్తుంది నాకు. ఎంత స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా ఉంటారో ఏంటి, ఇప్పుడే ఇంత కంగారు పడిపోవడం. అస్సలు పిల్లలకి ఎగ్జామ్ స్ట్రెస్ ఇవ్వకూడదని అది నేనైతే మా పాపకి ఇవ్వను, కానీ నేను మాత్రం 100% తీసుకుంటాను. ఇంకా అలా తను పంపించేసి కొంచెం కాఫీ తాగేసిన తర్వాత ఇక్కడైతే పిండి దీపాల కోసం పిండి కలిపి పక్కన పెట్టేసి దేవుడి సామాన్ అన్ని నీట్గా క్లీన్ చేసేసాను. ఇది స్టోర్ బాట్ రైస్ ఫ్లోరే. నేను ఎవ్రీ టైం చెప్పినట్టు మీరు మంచిగా కొంచెం ఆవు నెయ్యి, కొద్దిగా బెల్లం, కొంచెం ఆవు పాలు వేసి మిక్స్ చేసి ఇలా దీపాలు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ మీకు తెలుస్తుంది కదా, అలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టి కొంచెం ఒక 15-20 minutes రెస్ట్ టైం ఇవ్వండి. మీరు దాన్ని ఎంతసేపు రెస్ట్ ఉంచితే దీపాలు అంత బాగా క్రాక్స్ లేకుండా వస్తాయి. మీరు ఇమీడియట్గా చేసేసారంటే మీరు పిండి ఎంత బాగా కలిపినా కూడా లైట్గా అక్కడక్కడ క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెటిల్ అయ్యే టైం ఇస్తే ఇలా నీట్గా వచ్చేస్తే నాకైతే బాగానే అలవాటు అయిపోయిందిలేండి చేయడం. పర్ఫెక్షన్ నాకు ఇంపార్టెంట్. నీట్గా ఉండాలి ఏది చేసినా సరే. అది నీట్గా లేకపోతే నేనే ఫీల్ అయిపోతూ ఉంటాను. మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఎంత చేసినా ఉపయోగం ఏముంది చెప్పండి. అందుకని నేను సాటిస్ఫై అయ్యే వరకు ఆ పని చేస్తూనే ఉంటాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయితే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. చాలామంది హైప్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ గుర్తుపెట్టుకొని హైప్ అయితే చేయండి. ఇంకా అన్నీ రెడీ చేస్తాను. స్వామివారికి ఎప్పటిలానే వడపప్పు, పానకం నైవేద్యం. మీరు స్పెషల్గా ఏం నైవేద్యాలు చేయక్కర్లేదు వెంకటేశ్వర స్వామికి. సప్త శనివారం వ్రతం చేసుకునేవారు మాత్రం నువ్వుల లడ్డూలు అలాంటివి చేస్తారు. కానీ నేను ఇది ఎవ్రీ సాటర్డే మామూలుగా పెట్టుకునే దీపాలు కాబట్టి నేను స్వామికి కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా వడపప్పు, పానకం అయితే నైవేద్యం పెట్టుకుంటాను. ఎంతమంది ఇలా ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటారు పిండి దీపాలతో అనేది నాకు కామెంట్ చేసేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇలా మా అమ్మాయిని మిస్ అవుతూ మేమైతే పూజ చేసేసుకున్నాం. మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఆ గోవిందుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. హలో, గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్ బాబు. హ్యాపీ వీకెండ్. ఎంజాయ్. మా పాప ఎగ్జామ్కి వెళ్ళింది. పాప వీకెండ్ రోజు ఇవాళ మార్నింగ్ లేవడానికి కష్టపడింది. సాటర్డేస్ అసలు అలవాట్లేదు కదా. రోజు అయితే బాగానే లేచింది ఇప్పటి వరకు. ఈ రోజు కొంచెం ఒక 15 minutes లేట్ చేసింది. అప్పుడప్పుడు లేస్తుందిగా క్రికెట్కి. అయినా కొంచెం ఎర్లీగా లేస్తుంది. ఎర్లీ కదా. క్రికెట్ అంటే 8కి లేస్తుంది. క్రికెట్ అంటే 8కి లేస్తే చాలు కదా. సో చాలా వీక్స్ తర్వాత మా అమ్మాయి కోసం పొద్దునే లేచాం కాబట్టి పూజ చాలా త్వరగా అయిపోయింది. అందుకే ఇలా ప్రశాంతం కూర్చున్నాం. ఇప్పుడైతే టిఫిన్ చేసుకోవాలి. ఏం చేయండి బాబు? ఇడ్లీ, దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ లేదు.
ఈ వీకెండ్ స్పెషల్ వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఉంది బజ్జి టుమారో. ఈసారన్నా సెంచరీ కొడతాడా? ఎవరు? సంజు శాంసన్. సంజు శాంసన్ సెంచరీ తోచిందా? వరల్డ్ కప్ గెలవడం ఇంపార్టెంట్. కొట్టమని చెప్పు. 2 మ్యాచ్ల నుంచి నేను వెయిట్ చేసి సెంచరీ కొట్టడేంటి? కొడతాడు, ఈ మ్యాచ్ లో కొట్టిద్దాం ఫైనల్ లో. ఓకే వెయిటింగ్. అయితే ఈ వీక్ కూడా మార్కెట్ కి అనమాట సక్సెస్. ఎందుకు ముందు వెళ్ళి వచ్చేద్దాం ఎర్లీగా, 4:35 కల్లా వెళ్ళి 6 కల్లా వచ్చి దోసకాయలు ఆర్డర్ స్టార్ట్ అవుతుంది బాబు. ఫస్ట్ బాగుంటాయి, కాస్త ఎండ ముదిరితే పండిపోతాయి కదా అవి. ఫస్ట్ కొంచెం గట్టిగా దొరుకుతాయి. లెట్స్ సీ వస్తాయేమో ఈ వీక్ నువ్వు అన్నట్టు. సో ఈ వాస్ట్ దోశ కదా? ఎస్. ఓకే దోశ వేసుకుందాం, తినేద్దాం. లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి? బెండకాయలు ఉన్నాయి అంతే. బెండకాయ ఫ్రై మై ఫేవరెట్. విత్ పప్పు గిప్పు ఏదో ఒకటి చేయండి. పప్పు గిప్పు ఏదో ఒకటి చేయాలి. ఓకే ఇవాళ ప్లాన్స్ ఏంటి? ఇవాళ వచ్చాక చదివించాలిగా, మళ్ళీ రేపు మండే ఎగ్జామ్ ఉంది, రేపు మ్యాచ్ ఉంది, రేపు డే అంతా సగం సరే. మండే ఇంగ్లీష్ ఉంది, వెంటనే వెడ్నెస్డే మ్యాథ్ లాస్ట్. మ్యాథ్ లాస్ట్. ఇంకా సెషన్ బ్రేక్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సెషన్ బ్రేక్ బ్యాడ్లీ. అసలు ఈ హాలిడేస్, ఈ 5 days హాలిడేస్ ఏమో కానీ తనకన్నా నాకు ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది టోటల్లీ స్ట్రెస్డ్ అవుట్. సో ఐ నీడ్ ఎ బ్రేక్ అన్నట్టుంది. ఆ సెషన్ బ్రేక్ నాకు ఇంపార్టెంట్. షీ ఈజ్ ఆల్సో ఎక్సైటెడ్ ఫర్ ద ప్లే డేట్స్ అండ్ ఆల్. అది వాళ్ళ ఫ్రెండ్స్ అని పిలవచ్చు, తను వెళ్ళొచ్చు. మళ్ళీ April 1st స్టార్ట్ అయిపోద్ది కదా స్కూల్. ఈ 15 days చాలుగా పిల్లలకి. 11th కదా బాబు. ఆల్మోస్ట్ 20 days. ఆల్మోస్ట్ 20 days లో 3 times ఆయతి ఇక్కడికి వస్తుంది, 2 times అన్నారు ఇద్దు అటు వెళ్తుంది. సో దే బోత్ ఆర్ ఎక్సైటెడ్. క్రికెట్ కూడా రెజ్యూమ్ చేయాలి, చాలా రోజులు అయిపోయింది. చెప్తున్నారు ఇద్దరు, వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ ప్లే డేట్ ఆంటీ అని. సరిపోయింది, గుమ్మేసేయండి అని చెప్పాను నేను. ఓకే అది సంగతి. ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. హలో, టైమ్ 11:45 అయింది. మా అమ్మాయి వచ్చేసింది. మా అమ్మాయి కోసం కోకోనట్ వాటర్ విత్ బేసిల్ సీడ్స్. మీ పిల్లలు కూడా మా అమ్మాయి లాగా పెరుగు తినకుండా సతాయిస్తే ఇలాంటివన్నీ తప్పు. ఎండ బాగా పెరిగిపోయింది, బాగా వేడి ఉంటుంది. సమ్మర్ అంతా కంపల్సరీ డైలీ కోకోనట్ వాటర్ ఇవ్వాల్సిందే. లాస్ట్ ఇయర్ మీ అందరు చూసిన విషయం అనుకోండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను. మా అమ్మాయికి పెరుగు స్మెల్ కూడా పడదు, అంటే పడనివ్వదు. పడదనేం లేదు, ఎలర్జీ ఏం కాదు, తనే పడనివ్వదు అంతే. సో అందుకని ఇలా కొబ్బరి నీళ్ళు, సబ్జా సీడ్స్, కొంచెం సగ్గుబియ్యం జావా అప్పుడప్పుడు తాగితే బార్లీ వాటర్ కూడా ఇవ్వచ్చు, బాగా పనిచేస్తుంది పిల్లలకి. మా పాప మాత్రం ఎక్కువ ఇవే తాగుతూ ఉంటుంది. ఈవెన్ నేను స్మూదీస్, జ్యూసులు వాటిల్లో కూడా వేసిస్తాను. 1 కోకోనట్ మాత్రం కంపల్సరీ రోజు విత్ చియా సీడ్స్, సబ్జా సీడ్స్. ఇంకేం తల్లి, ఎగ్జామ్ ఎలా అయింది? చాలా బాగా. ఈవీఎస్ ఇంక ఇప్పుడు ఇంగ్లీష్కి రెడీ అవ్వాలి. హలో బాబు, పేపర్ డిస్కస్ చేయడం అయిపోయిందా? చూడాలి ఇంకా డీటెయిల్ కదా, అన్ని టైం ఉంది. ఇప్పుడేగా తాగుతుందని వదిలేసి ప్రస్తుతానికి రిలాక్స్ ఓకే. తర్వాత ఇంగ్లీష్ చదువుకోవాలి. వాళ్ళు హ్యాపీయా తల్లి డాడీ వచ్చారు తీసుకురావడానికి? వెరీ హ్యాపీ. ఐ నో. ఓకే, ఇంక నేనైతే వంట చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సింపుల్ రెసిపీసే కాబట్టి రెసిపీస్ ఏం షేర్ చేయను. మార్నింగే మెన్యూ చెప్పేశారు కదా, అదే ప్రిపేర్ చేసుకుందాం. ఇంక ఇది డైరెక్ట్గా సండే మార్నింగ్. సన్ చూసారా ఎలా వచ్చేసిందో, బాబోయ్ మామూలుగా లేదు వేడి. అసలు సాటర్డేనే బెటర్. 10 o'clock వరకు అసలు సన్ వచ్చినట్టు అనిపించలేదు. ఇంకా తర్వాత సాటర్డే ఏం చేయలేదు, లంచ్ చేసేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసాం, ఒక 1 hour రిలాక్స్ అయ్యాం. ఇంకా తర్వాత మా అమ్మాయిని కూర్చోబెట్టేసాం. ఇంగ్లీష్ కోసం పెద్ద టైం లేదు కాబట్టి సండే అంతా చదవచ్చు, బట్ సండే మ్యాచ్ ఒకటి ఉంది కదా, మళ్ళీ 5:30 టాస్ టైం నుంచి రెడీ అయిపోద్ది నేను అన్నీ చూసేయాలని. అందుకని ఈరోజే హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఫినిష్ చేసేస్తే బెటర్ కదా, మిగతా హాఫ్ రేపు చేయొచ్చని. అలా గడిచిపోయింది కాబట్టి ఇంకా నేను బ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా సండే మార్నింగ్ డైరెక్ట్ ఫ్రెష్ అయిపోయి ఇంటి క్లీనింగ్, పూజ అవన్నీ అయిపోయాయి. వాళ్ళ మొక్కలకైతే వాటర్ పోయాలని డిసైడ్ చేశాను. ఇంకా రోజు పోయాలి, ఈరోజు ఆ రోజు అని ఏం లేదు. నిన్న ఫ్రైడే రోజు ఎప్పుడో పోసాను, ఒక్కరోజు పోయకపోతేనే అలా డ్రై అయిపోయినాయి ఫుల్గా. సరే త్వరగా పోసేద్దాం, మార్నింగే పోసేద్దాం అనుకున్నాను, కానీ అలా ఆ పని ఈ పని చేసుకుంటూ లేట్ అయిపోయింది. ఇంకా స్నానం చేశాను కదా, ఎలాగో దీపం పెట్టేసుకొని పోద్దాం అనేసరికి బయటకు వచ్చి చూస్తే సిచ్యువేషన్ అది.
ఇంకా అలా అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపరేషన్ చేస్తూ పక్కనే బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు మళ్ళీ దోశలే వేశాను. నిన్న నేను మా వారు దోశలే తిన్నాం. మళ్ళీ మా అమ్మాయి ఈరోజు దోశలు కావాలందని మళ్ళీ దోశలే వేసుకున్నాం. మోస్ట్లీ ఇడ్లీ దోశ అంటే మా వాళ్ళు ఫస్ట్ దోశ అంటారులేండి. నేనే జబర్దస్తి అప్పుడప్పుడు ఇడ్లీ కూడా వేస్తూ ఉంటాను. ఇడ్లీ కూడా తినాలి కదా, అలాంటప్పుడు ఇడ్లీ బ్యాటరీ గ్రైండ్ చేయనంటే ఉండడానికి మాత్రం అన్నీ ఉండాలంటారు, తినడానికి మాత్రం ఎప్పుడు దోశ అడుగుతూ ఉంటారు. అలా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి. అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి అవన్నీ రెడీ చేశాను. గ్రీన్ చికెన్ రెసిపీ అన్నాను కదా, అది షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. గ్రీన్ చికెన్ కోసం ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. నేను ఒక 3/4 kg వరకు చికెన్ తీసుకున్నాను. 2 పూటలకు చేసేస్తున్నానులేండి. ఈవినింగ్ మ్యాచ్ చూడాలి కదా, వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా జస్ట్ చపాతీ చేసుకునేలాగా అనమాట. దానికోసం అల్లం వెల్లుల్లి జీడిపప్పులు తీసుకోండి. పచ్చిమిర్చి ఘాటుతోనే గ్రీన్ చికెన్ ఉంటుంది, ఎర్రకారం అసలు వేయం గ్రీన్ చికెన్లో. దీనికి మీరు కొత్తిమీర పుదీనా తీసుకోవాలి, మీకు కావాల్సిన గ్రీన్ పేస్ట్కి తగ్గట్టు. నేను 3/4 kg చికెన్కి చూపిస్తున్నాను ఇక్కడ. మీరు మింట్ ఎంత తీసుకుంటారో అంటే పుదీనా దానికి డబల్ క్వాంటిటీ కొత్తిమీర తీసుకోండి. పుదీనా ఎక్కువ వేసుకోకూడదు, పుదీనాలో ఒక కైండ్ ఆఫ్ ఘాటు ఉంటుంది కదా, అది. పుదీనా లేకపోయినా కూడా పర్లేదు, ఉంటే మాత్రం వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి వాటిని. ఇప్పుడు నేను ప్లేట్లో చూపించాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మంచి క్రీమీ టెక్స్చర్ రావడం కోసం గ్రీన్ చికెన్లో ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట, మంచి గడ్డ పెరుగు. నా దగ్గర ఏంటో వాటర్గా ఉందని నేను బయట నుంచి తెప్పించిన గడ్డ పెరుగు అయితే వేసాను, చాలా బాగుంటుంది. ఆ పెరుగు వేసేసి ఇలా మెత్తటి పేస్ట్లా వేసి పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడు ఇక్కడ చికెన్ కూడా క్లీన్ చేసేసి ఒక బౌల్లో తీసుకొని పెట్టాను. దీన్ని మనం ఒక 1/2 అవర్ 1 అవర్ ఈ గ్రీన్ పేస్ట్లో మ్యారినేట్ చేసి ఉంచామంటే ముక్కలు మంచిగా జ్యూసీగా వస్తాయి. అసలు ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకోకుండా మనం ఈ కుక్ చేసుకోవచ్చు ఈ చికెన్, అంత బాగుంటుంది అనమాట. మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్ అవుతుంది. దీని నుంచి వచ్చే బోల్డ్ అంత వాటర్ వల్ల కుక్ అయిపోద్ది. నేను మీకు చూపిస్తానులేండి. ఆ గ్రీన్ పేస్ట్తో పాటు పసుపు ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 1 అవర్ మ్యారినేట్ చేశాను. మీ దగ్గర టైం ఉంటే 1.5 అవర్ కూడా చేసుకోవచ్చు. నాన్ వెజ్ అందులో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ తీసుకున్నాను. ఈలోగా మీరు ఆనియన్స్ మాత్రం సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా కన్నా కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే ఏంటంటే గ్రేవీ బాగుంటుంది. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ మనం పసుపు ఉప్పు పేస్ట్లో అంటే మ్యారినేషన్ అప్పుడు కూడా యాడ్ చేసాం, కానీ ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ నుంచి స్వీట్నెస్ వస్తుంది కదా, అది రాకుండా ఉండడం కోసం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దీనికి తగ్గట్టు మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. లేదు 2 సార్లు ఈక్వల్గా వేస్తారంటే సాల్ట్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలు కర్రీ అంతా తీయగా అయిపోయింది అనుకుంటారు కదా, దానికోసమే ఈ టిప్. ఎప్పుడైనా మీరు ఆనియన్స్ ఎక్కువ వేసి కర్రీ చేయాలంటే ఇలా ఆనియన్స్ వేయగానే వెంటనే పసుపు ఉప్పు అయితే వేసేయండి. అప్పుడు ఆనియన్స్ అస్సలు తీయగా కావు, మీ కర్రీ తీయగా ఉండదు, గ్రేవీకి గ్రేవీ వస్తుంది, టేస్ట్కి టేస్ట్ వస్తుంది. అలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఇందులో వేసేసి మూత పెట్టి మంచిగా ఒక 1/2 అవర్ వరకు పడుతుంది. చక్కగా సిమ్లో పెట్టేసి కుకింగ్ వదిలేయండి. మీరు పైనుంచి ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎన్ని వాటర్ వస్తాయో ఆ గ్రీన్ పేస్ట్లోంచే. మీకు క్యాష్యూస్ వేసాం కాబట్టి కొంచెం థిక్ బాటమ్ ఉన్న కడాయి పెట్టేలా చూసుకోండి. వాటర్ పోయకుండా కుక్ చేస్తాం కాబట్టి కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎవ్రీ మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో వస్తుంది. ఒకవేళ నోటిఫై అవ్వకపోయినా కూడా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా నేను అంతా ఆనియన్స్తో పాటు ఒకసారి చక్కగా కలిసేలా చూసుకొని నీట్గా మూత అయితే పెట్టేశాను, కానీ ఆ ప్యాన్ అస్సలు సరిపోలేదు. ఇంకా ఉడుకుతూ ఉంటే వాటర్ బయటకు వచ్చేసినట్టు అయిపోతుంది అనమాట. సరే ఇంకా దీన్ని వెడల్పు ప్యాన్లో వేస్తే కానీ కుదరదని ఈ గ్యాప్లో నేనైతే ప్యాన్ కూడా చేంజ్ చేశాను. ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి ఆ పేస్ట్లోంచి. ఈ వాటర్లోనే కర్రీ చక్కగా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అలా కుక్ చేశాక మీ చికెన్ నీట్గా కుక్ అయిపోద్ది. ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసి కసూరి మెతి మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఈ కర్రీకి పెరుగు ఎంత ఇంపార్టెంటో కసూరి మెతి ఫ్లేవర్ కూడా అంతే
అంతే ఇంపార్టెంట్. ఫైనల్గా కసూరి మేతి మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపి 2 minutes వదిలేసారంటే యమ్మీ యమ్మీ గ్రీన్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో రెడీ అయిపోద్ది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి. ఏ రెస్టారెంట్లో ఆర్డర్ చేసాం అని అడగకపోతే నన్ను అడగండి మీరు. ఇంకా అలా లంచ్ చేసేసి ప్రశాంతంగా ఆఫ్టర్నూన్ టైంలోనే కొంచెం ఖాళీ, ఈవినింగ్ మ్యాచ్ చూడాలన్నాను కదా. యాక్చువల్గా ఈ పని సాటర్డే చేద్దాం అనుకున్నాను, బట్ సండేకి పోస్ట్పోన్ అయిపోయింది. నా బట్టలన్నీ తీసాను కానీ సమ్మర్లో వేసుకునేవి, అవి ఎక్కడ సర్దుకోవాలో అర్థం కాదు కదా. ఇప్పుడు అక్కడ మా అమ్మాయి ఆ బెడ్ అక్కడ ఉన్నంత వరకు, నాకు ఆ వార్డ్రోబ్ యాక్సెస్ చేయనంత వరకు ఈ ఇబ్బందులు పడాల్సిందే. సో ఇక్కడ వింటర్లో వింటర్ క్లాత్స్ పెట్టుకున్న ఈ 2 షెల్ఫ్లనే వింటర్ క్లాత్స్ ఎలాగో ప్యాక్ చేసేసాను కాబట్టి ఆ ప్లేస్లోనే నీట్గా ఈ సమ్మర్ బట్టలన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాను కదా, నేను రెగ్యులర్ యూస్ చేసేవి అన్నీ మాత్రం ఈ 2 షెల్ఫ్లో సరిపెట్టేశాను. నైట్ వేర్ అండ్ రెగ్యులర్గా మార్నింగ్ వేసుకునేవి. బయటికి వేసుకునేవి మాత్రం మా వారి దగ్గర కొంచెం ప్లేస్ అయితే అడిగి ఆయన బట్టలు అటు ఇటు అడ్జస్ట్ చేసి అవి అక్కడ సర్దుకున్నాను. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తానులేండి అక్కడ మా వారి బట్టలు సర్దేప్పుడు. ఇంక ఇలా ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ప్రొడక్టివ్గా ఈ ప్లేస్ను ఆర్గనైజ్ చేసేసుకున్నాను. రోజు మొత్తంలో అది ఏ రోజైనా సరే ఏదో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆర్గనైజ్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. నేనైతే అలా నాకు ఇది ఒక ఎడిక్షన్లా అయిపోయింది. చెప్తున్నాను కదా, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ నాకు ఒక థెరపీ లాంటిది. ఆ థెరపీ నాకు అవుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. మీలో ఎవరైనా నాలా ఉన్నారా? నాలా ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇంకా అలా నేను చెప్పినట్టే కింద షెల్ఫ్లో అన్నీ డే టైం వేసుకునేవి, పైన షెల్ఫ్లో నైట్ వేర్, నైట్ అంటే పైజమాస్, టాప్స్, టీ షర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. ఫైనల్గా అన్నీ పెట్టేసాక ఇలా అయితే ఉంది. ఖాళీగా అనిపిస్తుంది కదా. ఇంకా చాలా బట్టలు స్టాండ్ మీద ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేసి సర్దేసుకుంటే ఫుల్గా నిండిపోద్ది. ఈ ప్లేస్ ఎక్కడ సరిపోద్ది మనకి. ఇంకా అలా ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మ్యాచ్ చూసారు కదా. ఇదైతే మన విన్నింగ్ మూమెంట్. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఫుల్ క్రాకర్స్తో దద్దరిల్లిపోయింది. ఫైనల్గా T20 వరల్డ్ కప్ విన్ చేశారు బాబు. కంగ్రాచులేషన్స్. ఇండియా దగ్గరుండి గెలిపించి పడుకోవడానికి వచ్చారు మా వాళ్ళు. మా అమ్మాయికి అసలు రేపొద్దున ఎగ్జామ్ ఉందన్న భయం, భక్తి అలాంటివి ఏం లేవు. ఇంకా పడుకోవట్లేదు. రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కదా తల్లి, నీకు అసలు ఎగ్జామ్ టెన్షన్ ఉండదా? మరి ఈ పాటికి పడుకోవాలి కదా. రేపు చూడకూడదు ఏంటి హైలైట్స్? ఓకే సరే తల్లి, ఓకే. ఇంక ఇప్పుడైనా పడుకో, ఎక్కువ లేట్ చేయొద్దు. ఓకే, ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తాను. 2 days వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. మీరు మీ వీకెండ్లో ఏం చేశారు? ఉమెన్స్ డేకి మీకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి అనేది నాతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసే వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.